హమాస్ హెజ్బుల్లాపై వరుస దాడులు ఇజ్రాయెల్ అల్లాడిస్తోంది. ఉగ్రవాద సంస్థల అగ్ర కమాండర్లను అంతమొందించడమే లక్ష్యంగా వైమానిక భూతల దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ జరుపుతున్న నిరంతర దాడులతో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో గాజాలోని హమాస్ ప్రభుత్వ అధినేత రౌహీ ముస్తఫా మరణించాడు. ఆయనతో పాటు మరొక ఇద్దరు హమాస్ కమాండర్లు సయేహ్ సిరాజ్ సమేహ్ ఔదేహ్ మరణించినట్లుగా ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. 3 నెలల క్రితం తాము జరిపిన దాడులో వీరు మరణించినట్లుగా తాజాగా ప్రకటించింది. ఉత్తర గాజాలోని ఒక భూగర్భ స్వరంగంపై ఐడీఎఫ్ ఐఎస్ఏ సంయుక్తంగా దాడులు జరిపాయి. ఆ దాడుల్లో వీరమరణం పొందినట్లుగా ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే హమాస్ మాత్రం ఇజ్రాయెల్ ప్రకటనను ధృవీకరించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, మిడిల్ ఈస్ట్ లో ఇప్పుడు ఒక క్రైసిస్ నెలకొని ఉంది. మనం చూస్తున్నాం గడిచిన కొద్ది రోజులుగా అక్టోబర్ 7, 2023లో హమాస్ తీవ్రవాదులు ఒక్కసారిగా ఇజ్రాయెల్ పైన దాడి చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి కూడా దాదాపు సంవత్సరం నుంచి కూడా ఇంకా యుద్ధం అనేది ఆగిపోలేదు. కొత్తగా హిజ్బుల్లాతో పాటు ఈ లెబనాన్ కి చెందిన హిజ్బుల్లా ఆర్గనైజేషన్ తోని కూడా ఇజ్రాయిలీలు యుద్ధం చేస్తున్నారు. అయితే తాజాగా టాప్ కమాండర్లు ఎవరైతే హిజ్బుల్లాకి చెందిన నేతలని ఇజ్రాయెల్ బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం లెబనాన్ లో అత్యంత బలంగా ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కు ఇజ్రాయెల్ దాడుల్లో కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వారం రోజుల్లోనే 7 అగ్రనాయకుల్ని కోల్పోయింది. లెబనాన్ పూర్తిగా చేష్టలుడిపోయిందని కూడా చెప్పుకోవాలి. మరోవైపు ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించిన ఇజ్రాయెల్ అధికారులు తమ నిఘా వ్యవస్థ పనితీరును సైనిక పాఠవాన్ని చూసి ఒక రకంగా చెప్పాలంటే వారు ఆనందాల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకొని ఉన్నాయి. లెబనాన్ లో బలియా మిలిటరీ రాజకీయ శక్తిగా ఉన్న హెజ్బుల్లా శరాఘాతాల నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే అధినేత హసన్ నస్రల్లా హెజ్బుల్లాను స్థాపించి 1980 నుండి కీలక సభ్యుల్లో ఉన్న వారందరినీ కూడా వారం రోజుల్లోగా ఇటు మొసాద్ ఏజెంట్స్ పక్కా ఇన్ఫర్మేషన్ తో ఇటు ఐడిఎఫ్ బలగాలు వారిని హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతము వరుస దాడులు ఇజ్రాయెల్ కూడా అల్లాడిస్తుందని చెప్పుకోవచ్చు. ఉగ్రవాద సంస్థల అగ్ర కమాండర్లను అంతమొందించడమే లక్ష్యంగా వైమానిక భూతల దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అయితే ఇజ్రాయెల్ జరుపుతున్న నిరంతర దాడులతో ఇటు పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఉక్కిరిబిక్కిరి అవుతుందని చెప్పుకోవాలి. ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో గాజాలోని హమాస్ ప్రభుత్వ అధినేత రౌహీ ముస్తఫా మరణించాడు. ఆయనతో పాటు మరో 2 హమాస్ కమాండర్లు సహేయ సిరాజ్ అలాగే సమేహ ఓదాహు మరణించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. 3 నెలల క్రితం తాము జరిపిన దాడుల్లో వీరు మరణించినట్లు తాజాగా ప్రకటించింది. ఉత్తర గాజాలోని ఒక భూగర్భ సొరంగంపై ఐడీఎఫ్ ఐఎస్ఏ సంయుక్తంగా దాడులు జరిపాయి. ఆ దాడుల్లో వీళ్ళు మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా వెల్లడించింది. అయితే హమాస్ మాత్రం ఇజ్రాయెల్ ప్రకటనను మాత్రము ఇంతవరకు కూడా ధృవీకరించలేదు. అయితే ప్రస్తుతము ఇటు ఇరాన్ అణుస్థావరాలపైన దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతుంది. మరోవైపు ఇరాన్ ని వదిలిపెట్టేది లేదంటూ ఇరాన్ పొరపాటున గిట ఇజ్రాయెల్ తో యుద్ధానికి దిగితే ఇంకా ఇరాన్ అంతమే అంటూ కూడా నెతన్యాహు కూడా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ప్రస్తుతము మిడిల్ ఈస్ట్ లో ఒక క్రైసిస్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరగబోతుందో అనేది ఒక అన్సర్టెనిటీ అనేది నెలకొని ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకవేళ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి వార్ జరిగితే బలాల పరంగా కూడా చూసుకుంటే ఎక్స్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ లో
ఇరాన్ ఇజ్రాయెల్ ముందు దిగుదూడిపైన చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు బాలిస్టిక్ మిసైల్ కానీ ఇవన్నీ కూడా హైపర్సోనిక్ మిసైల్ అన్ని కూడా F-35 లాంటి అత్యాధునిక 5th జనరేషన్ స్టెల్త్ విమానాలన్నీ యుఎస్ నుండి యుఎస్ ఇజ్రాయెల్ కి సపోర్టివ్ గా ఉంది, ఇజ్రాయెల్ కి కూడా ఇస్తుంది. ఈ నేపథ్యంలో బలాల పరంగా మిలిటరీ ట్రూప్స్ పరంగా చూస్తే ఇరాన్ ఆర్మీ బలగాలు ఎక్కువ ఉన్నప్పటికీ ఎయిర్ ఫోర్స్ లో అంటే ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ లో ఇజ్రాయెల్ తో మాత్రం యుద్ధానికి దిగలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే 5th జనరేషన్ స్టెల్త్ జెట్ ఫైటర్స్ తో ఇరాన్ భూభాగంలో కూడా చొచ్చుకొని వెళ్లి గతంలో కూడా ఇజ్రాయెల్ న్యూక్లియర్ వారెట్ ప్లాంట్స్ కూడా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. కానీ ఇజ్రాయెల్ ప్రస్తుతం కాస్త కామ్గా ఉందని చెప్పుకోవాలి. మేబీ విత్ ఇన్ కమింగ్ డేస్ 1 వీక్ ఆర్ 10 days లో ఖచ్చితంగా ఇరాన్ లో ఒక పెద్ద బ్లో జరుగుతుందని ఇంటర్నేషనల్ మిలిటరీ స్ట్రాటజిస్ట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే మనం చూసాము 2 రోజుల కిందట దాదాపు 180 నుంచి 300 వరకు బాలిస్టిక్ మిసైల్ ఒక్కసారిగా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ లోకి వదిలిన విషయం తెలిసిందే. ఆ రాజధాని టెల్-అవీవ్ తో పాటు జెరూసలేం లో కూడా ఆ బాలిస్టిక్ మిసైల్ వచ్చి పడడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఉలిక్కి పడ్డారు. ఇమీడియట్ గా ఆ రోజు అర్ధరాత్రి ఒక స్పెషల్ బంకర్ లో ఎంటైర్ ఇజ్రాయెల్ కేబినెట్ తో పాటు ప్రైమ్ మినిస్టర్ వీరందరూ కూడా అర్ధరాత్రి కేబినెట్ సమావేశం నిర్వహించారు. సో ప్రస్తుతం నెక్స్ట్ ఇరాన్ తోని ఇరాన్ తో వార్కు వెళ్తారా, ఇరాన్ తో వార్కు వెళ్తే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా చూడాలంటే ఇప్పుడు శాంక్షన్స్ తోని అమెరికా పెట్టిన శాంక్షన్స్ తోని ఎకనామికల్ గా అంటే ఆర్థికంగా ఇరాన్ దేశం చాలా చితికిపోయి ఉంది. ఒకవేళ ఇరాన్ తో యుద్ధం ఇజ్రాయెల్ తో ఇరాన్ యుద్ధానికి దిగితే ఖచ్చితంగా అమెరికా సపోర్ట్ ఉంటుంది. ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఫినాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి ఎటు చేసి ఒకవేళ ఇజ్రాయెల్ తో వార్ లో దిగితే మాత్రం ఇరాన్కే నష్టమని మిలిటరీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. బిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.